హైదరాబాద్ లో నిన్న కురిసిన వర్షం నుంచి సిటీ ఇంకా తేరుకోలేకపోతోంది. శేర్లింగంపల్లిలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హుడా ట్రేడ్ సెంటర్లోని ఓ అపార్ట్మెంట్ సెలార్ పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. అంతేకాకుండా పలు రహదారులు కూడా జలమయమయ్యాయి. వాహనదారులు, అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కేవీఆర్ వ్యాలీలో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాల కారణంగా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు వరద నీరు వస్తుంటే మరోవైపు షంబీపూర్ చెరువుకి సంబంధించినటువంటి ఓవర్ఫ్లోటింగ్ అవడం వల్ల ఆ వాటర్ అంతా కాలనీలోకి చేరి వాహనదారులని తీవ్ర ఇబ్బంది పెడుతుంది. దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి ఉంది. 2 వేస్ వాహనాల రాకపోకలన్నీ కూడా ఒక వన్ వేలోనే కొనసాగడం వల్ల కొంతమేరకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ నీటిలోనే వచ్చే వాహనాలు, వెళ్ళే వాహనాలు, రెండు వైపులా కూడా వెళ్లాల్సిన వాహనాలు ఒకే దారిలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఉదయం నుంచి ఇటు కాలనీ వాసులు కూడా ఈ వరద నీటిని బయటికి పంపించేందుకు అధికారులు చర్యలు చేపడితే బాగుండు అని చెప్పేసి ఇక్కడ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళంతా ఇక్కడే ఉండి నీటిని క్లియర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడిద్దాము. ఎందుకనంటే వర్షం వచ్చింది అని అంటే ఆ చెరువు నుంచి వచ్చేటువంటి వాటరే కాకుండా ఈ కాలనీలో ఎక్కడికి వెళ్ళలేక మళ్ళీ డౌన్ ఉన్నటువంటి ప్రాంతానికే ఈ వాటర్ అంతా వెళ్తుంది అని చెప్తున్నారు. చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి ఈ ఇబ్బందులు మీరు గురి అవుతున్నారు? గత 5 years నుంచి మాకు ఇదే ప్రాబ్లం ఉందండి. సో మాకు ఇక్కడ పక్కన షంబీపూర్ చెరువు అనేది ఉంది. సో అది డైవర్ట్ చేశారు మా మీదికి. సో కంప్లీట్గా ఈరోజు మాకు మొఖాల లోతు నీళ్ళు ఉన్నాయి. సో కేవీఆర్ వ్యాలీ, ఇది మల్లంపేట విలేజ్ అండి. ఇది మొత్తం కేవీఆర్ వ్యాలీ అంటారు ఈ లొకాలిటీ అంతా. ఇక్కడ ఒక 10,000 నివాసితులు ఉన్నాము ఆల్మోస్ట్. ఇది మాకు కంటిన్యూస్ సమస్య అయిపోయింది. ఏంటంటే ఎప్పుడైతే చిన్న వర్షం వచ్చినా కానీ కంప్లీట్గా ఇండివిజువల్ హౌసెస్ ఎక్కువ, ఇక్కడ ఇండివిజువల్ కల్చరు అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఇండివిజువల్ హౌసెస్కి లోపలికి వాటర్ అనేది వస్తున్నాయి. అండ్ అట్లానే గత నెల రోజుల నుంచి ఈ కాలనీ వాసులందరూ కూడా రోగాల బారిన, డెంగ్యూ ఫీవర్, ఇక్కడ ఈ వాటర్ స్టాగ్నేట్ అనేది అవడం వల్ల డెంగ్యూ ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. అందరూ కూడా కంటిన్యూస్గా హాస్పిటలైజేషన్ అవ్వడం అవుతుంది. ఎప్పుడైనా మీరు అధికారులకి ఫిర్యాదు చేశారా? అక్కడ నుంచి స్పందన ఏ విధంగా? మేము మున్సిపాలిటీస్కి ఎప్పటికప్పుడు మేము కంప్లైంట్ ఇస్తున్నామండి. మేము ఇక్కడ దగ్గర బ్రదర్ చెప్పినట్టు 10,000 ఫ్యామిలీస్ ఉన్నాయి. 10,000 అంటే యావరేజ్గా 2 members పర్ ఫ్యామిలీ అనుకున్నా కూడా 20,000 members ఉంటున్నారు. ఎవ్రీడే ఇక్కడ దరిదాపుల్లో 7 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ పిల్లలు వెళ్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే అక్కడ ఎంత లోతుందో మీకు తెలియట్లేదు, ఒకసారి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ 20,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఏ అధికారి కూడా రావట్లేడు. మేము ఇప్పుడు మున్సిపాలిటీ కానీ అప్పారావు గారు వస్తే వాళ్ళకి చూపించాము ఎక్కడైతే అవుట్లెట్ పోవట్లేదో. మాకు పైనుంచి వచ్చే ఆ చెరువు వాటర్ ఆపేస్తేనే మాకు దీనికి పరిష్కారము. కేవీఆర్ వ్యాలీలో ఏ సమస్యకి పరిష్కారం లేదు. మేము 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మేము టైంకి ట్యాక్స్ కడుతున్నాము. మేము టైంకి అన్ని బిల్స్ పేమెంట్ చేస్తున్నాము. మాకు డ్రైనేజ్ సమస్య, ఒక స్ట్రీట్ లైట్ సమస్య, ప్రతి సమస్య, మీరు ఏ సమస్య కావాలంటే ఆ సమస్య ఉంది. మీరు చూడలేదు, మీరు కవరేజ్ చేసి ఉంటారు. ఒక 5 నిమిషాల క్రితం ఇక్కడ చేపలు పట్టుకున్నారు. అంత దరిద్రంగా పరిస్థితి ఉంది. మాకు లేడీస్, మేము ఇక్కడ అంతా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, మేము ఈ టైంలో మేము ఆఫీసులలో పోకుండా మాకు ఈ పరిస్థితి ఏందో మాకు ఇంకా అర్థం కావట్లేదు. దయచేసి మేము కన్సర్న్డ్ అథారిటీస్ని లేకపోతే ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ని మేము రిక్వెస్ట్ కూడా చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే మేము రిక్వెస్ట్ చేసి అలసిపోయాము. మేము టైంకి ట్యాక్స్ కడుతున్నాము. మీ ట్యాక్స్ను మీకు అందుతున్నాయి. అదే ఒకవేళ మీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా వస్తే మాత్రం మీరు గ్రీన్ కారిడార్ కానీ మీరు మంచిగా రోడ్లు వేస్తారు. కానీ ఇక్కడ మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఒక్క సమస్య కూడా పరిష్కారం అవ్వట్లేదు. దయచేసి ఇట్స్ ఎ డిమాండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద కేవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్స్. ఇట్స్ ఎ డిమాండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us to kindly take stringent actions, okay, and it's a request from all of us as well. Thank you. ఇప్పుడు వరద నీరు ఒకవైపు, చెరువు నుంచి వస్తున్నటువంటి ఒక నీరు ఒకవైపు, ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? ఇది ఆపాలి అంటే తీసుకోవాల్సినటువంటి అధికారులు చర్యలు ఏంటి? లేదు అని అంటే ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉంటుంది? అయితే ప్రధాన సమస్య ఏముందంటే ఈ దుందిగల్ దాదాపు 4 కిలోమీటర్ దుందిగల్ ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ కాజిపల్లి నుండి 4.5 కిలోమీటర్ నుంచి వచ్చే వాటర్ ఇది. ఏదైతే ఈ వాటర్ కత్వ చెరువులో వెళ్ళాలి, ఈ కత్వ చెరువులో వెళ్ళాల్సిన వాటర్ని ఎక్కడైతే బోరంపేట సంబంధించిన కొంతమంది వ్యక్తులు కలిసి అక్కడ ఆపేయడం జరిగింది. ఆ కట్టుగాలోని కూల్చేశారు. కూల్పడం వల్ల ఈ షాకిన్ చెరువు నుండి పోతిన చెరువు మీద పడి వాటర్ వస్తుంది. కానీ ఈ వాటరు ఇక్కడ వచ్చే వాటర్ కాకుండా ఇక్కడ డైవర్ట్ కావడం కారణం ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుకు ఇరిగేషన్ అధికారులు ఎంబడే వాళ్ళ మీద కేసులు పెట్టి ఇమ్మీడియట్లీ నాలా క్లియర్ చేయాలని మేము గతంలో లెటర్ ఇచ్చినాం. ఇటువంటి ఫ్లడ్స్ పడుతున్నాయి. ఈ టైంలో
ఇట్లా వర్షాలు వచ్చి ఇళ్ళలోకి పోతే చిన్నపిల్లలు ఉంటారు, దాదాపు ఇక్కడ స్కూల్స్ ఉంటాయి. ఏదైనా చిన్నపిల్లకు ప్రాబ్లం అయిన తర్వాత మనం చర్యలు తీసుకునే కంటే ముందు ఇప్పుడున్న సమస్యని వెంటనే క్లియర్ చేయాలంటే హెచ్ఎండి ఏఈ అప్పారావు గారు మరియు హెచ్ఎండి ఏఈ మరియు రమేష్ బాబు గారు ఇంతకుముందు వచ్చారు. అక్కడ ఏదైతే ఒకటి క్లియర్ చేస్తామన్నారో ఆ తర్వాత అక్కడ నాలా క్లియర్ చేయమన్నాం. మరి ఇరిగేషన్ డీ గిట్ట మేము రిప్రజెంట్ చెప్పినాం, ఇప్పుడే ఫోన్లో వాళ్ళకు వీళ్ళకి కనెక్ట్ చేసినాం. ఖచ్చితంగా ఈ రోజు గిట్ట అక్కడైతే ఆ నాలని తీస్తే కత్వ చెరుకు పంపించినట్లయితే ఈ వాటర్ ఇక్కడ రాదు. ఇంకోటి వచ్చిన వాటర్ అయినా కొద్దిగా వస్తా, కానీ ఇంత పెద్ద వాటర్ వచ్చే సమస్య ఉండదు. వర్షం వచ్చినప్పుడు మామూలు వర్షం వెళ్ళిపోతుంది. కానీ ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఆ చెరువు డైవర్ట్ చేసిన దాన్ని తక్షణమే చేయాలి అధికారులు. ఇంతమంది ఫ్యామిలీలకు సఫర్ అయినప్పుడు అధికారులు పట్టించుకొని చేయాలి. చిన్న సమస్య ఉన్న దగ్గర అందరు వెళ్ళిపోతారు, చాలా పెద్దోళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఇంతమంది జనాభాకు ఇంత ప్రాబ్లం అయినప్పుడు అధికారులు ఇక్కడనే ఉండి చేయాలని మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే సిచ్యువేషన్? మేము ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి నివాసం ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మాకేంటంటే వర్షానికి వేరేగాను అట్లాగే డ్రైనేజ్కి వేరేగా అంటూ లైన్స్ అయితే ఏమీ ఇవ్వడం జరగలేదు. దానికి తోడు పైనుంచి వచ్చే డ్రైనేజీలను కూడా మాకు ఇప్పుడున్నటువంటి పైపులకి యాడ్ చేయడం జరిగింది. ఇది ఎట్లా అయిందంటే ఓవర్ఫ్లో లైక్ ఏంటంటే ఉన్నదానికంటే కూడా బడ్డని బాగా పెంచడం జరిగింది. తదనుగుణంగా మాకు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రతి రోడ్ నుంచి కూడా తక్కువలో తక్కువ ఒక 5-10 కేసులు ప్రతి రోడ్ నుంచి కూడా మలేరియా, డెంగ్యూ, ఫీవర్స్, తలనొప్పులు, బాడీ పెయిన్స్. లిటరల్లీ మాకు ఇక్కడ ఏంటంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్ పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది మా కాలనీలోని. ఇంకా మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటేనండి, మా కాలనీలో సమస్య ఏందంటూ లేదండి. మీరు కామన్గా చెప్పే సర్వసాధారణ బేసిక్ నీడ్స్ విచ్ ఈజ్ వాటర్. మాకు డ్రింకింగ్ వాటర్ లేదండి. ఒక్క నిమిషం, మాకు ఇక్కడ డ్రింకింగ్ వాటర్ లేదండి. మేము మా బోర్ వాటర్ని రిఫైన్ చేసుకొని తాగాల్సి వస్తుంది. ఈవెన్ మా బోర్ వాటర్ అయినా సరే మంచిగా వచ్చే పరిస్థితి ఏమైనా ఉన్నదంటే మీరే చూస్తున్నారు. చెరువు నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు అంతా కలిపి దాన్ని మేము ఫిల్టర్ చేసుకుని తాగుతున్నాం, కడుక్కుంటున్నాం అండి. అది మా పరిస్థితి. డ్రింకింగ్ వాటర్. ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పటికి మాకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్స్ లేవు. ఫ్రీక్వెంట్ పవర్ ఫ్లక్చువేషన్స్. మా ఫ్రిడ్జ్లు పోతున్నాయి, మా టీవీలు పోతున్నాయి. మా ఇంట్లో ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ని కూడా మేము ధైర్యంగా ఇన్స్టాల్ చేసుకోలేని పరిస్థితి మాకు ఉన్నది. స్ట్రీట్ లైట్స్ అండి. స్ట్రీట్ లైట్స్ విషయానికి వస్తే మా కాలనీలోకి ఇంతకుముందు బాగానే కాస్త వెలిగేవండి స్ట్రీట్ లైట్స్. గత 2 సంవత్సరాల నుంచి అనుకుంటాను అసలు స్ట్రీట్ లైట్స్ ఎందుకు వెలగట్లేదో ఏందో మాకు తెలియదు. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది, కానీ అవి కూడా మినిమం ఫెసిలిటీస్ని ఇవ్వడం లేదు మాకు. ఏం చెప్తారండి ఈ వాటర్కి సంబంధించి అటు అధికారులకు కావచ్చు లేకపోతే మీ స్థానికంగా ఉన్నటువంటి రిప్రజెంట్ పర్సన్? ఇప్పుడండి లైక్ ఈ కేవీఆర్ వ్యాలీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఒక డస్ట్బిన్లా యూజ్ చేసుకుంటారు. ఇదైతే ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసిన విషయం. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అంతా ఏదైతే చెత్త చెదారం వాళ్ళకి అవసరం లేని ఉన్నాయో దీనికి కనెక్ట్ చేసేస్తున్నారు. అలాగే ఈ చెరువు అనుకోండి, వాళ్ళ డ్రైనేజెస్ అనుకోండి, మాకున్నదే చిన్న డ్రైనేజ్ 600 డయా డ్రైనేజ్. ఆ డ్రైనేజ్కి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాలనీ బయట ఉన్నవి కాలేజ్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, పక్కన ఊరు వాళ్ళు కానీ అన్నీ తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఆ కెపాసిటీ లేదు ఇక్కడ. ఆ కెపాసిటీ అనేది మనకి అస్సలు సరిపోదు. ఓన్లీ ఇది కాలనీ రెసిడెంట్స్కే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. అలాంటిది దీనికి కనెక్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ వర్షం వచ్చినప్పుడు ఈ చెరువు నుంచి వచ్చే వాటర్ అండ్ ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి 60 ఫీట్ రోడ్ అండ్ మనకి వేసింది మాత్రం 12 ఫీట్ రోడ్. అది కూడా చాలా కిందికి ఉంటుంది. అందువల్ల వాటర్ అనేది చాలా రోడ్ పైన ఉంటుంది. మనకి స్కూల్ బస్సెస్ మూవ్మెంట్ కానీ మీరు మార్నింగ్ కనుక ఇక్కడ రికార్డింగ్ కోసం వచ్చినట్లయితే చాలామంది పేరెంట్స్, లేడీ డ్రైవర్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు. ఏదైనా పక్కన బస్సు కానీ కార్ కానీ వెళ్తే ఆ వేవ్స్కి వాళ్ళు టిల్ట్ అయి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే అంటిల్ అన్లెస్ ఒక లైఫ్ ఏదన్నా ఇష్యూ వల్ల పోతే కానీ అధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునేలా మాకు కనిపించట్లేదు. దయచేసి మేము ఇది రిక్వెస్ట్ చేస్తున్నాము. మున్సిపాలిటీ, ప్రభుత్వం వెంటనే మా కేవీఆర్ వ్యాలీలో ఉండే సమస్యలన్నీ కూడా దయచేసి ఒక ఫాస్ట్ ట్రాక్ కమిటీ ఏర్పాటు చేసి సాల్వ్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇక్కడ దాకా వచ్చిన మీడియా మిత్రులకు చాలా సంతోషం అండి. కేవీఆర్ వ్యాలీలో ఇది యాక్చువల్గా కేవీఆర్ వ్యాలీ అనేది 2008లో నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో 2008 డెవలప్మెంట్ కారిడార్ కింద ఓఆర్ఆర్ పక్కన 500 మీటర్స్ వరకు డెవలప్మెంట్ అనేది ఎక్సెసివ్గా జరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మా కాలనీలో వచ్చేసరికి మొత్తం నెగ్లెక్టెడ్ కాలనీ లాగా అయిపోయింది. ఏ డెవలప్మెంటు లేదు. ఏ రోజు మాకు ఒక ఎంట్రీ ఎగ్జిట్ అయినా ఒకటే ఉంది. ఏదైనా ఒకవేళ జామ్ అయిన పరిస్థితి వస్తే మాకు ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్ రావడానికి కూడా దారి లేదు. ఒక డ్రైనేజ్ పోవడానికి ఒక దారి లేదు. మాకు ఏ నాయకులు పట్టించుకోలేదు, ఏ అధికారులు పట్టించుకోలేదు. మేము ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గరికి వెళ్ళాము. చిన్నపిల్లలకు స్కూల్స్ సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
కేవలం ఇంత పెద్ద కాలనీలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉండి మోర్ దెన్ 10,000 పీపుల్ ఇక్కడ స్టే చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ ట్యాక్స్ పేయర్స్ ఇయర్. ఇంతమంది ట్యాక్స్లు కట్టుకుంటూ కూడా మేము కనీసం ఒక రోడ్డు కోసం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో మచ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ జరిగి అండ్ మేము అడిగేది అదే గ్రోత్ కారిడార్ కింద మేము వీఆర్ ఎలిజిబుల్. సో వై నో బడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ టు డెవలప్ అవర్ ఏరియా అనేది దట్ ఈస్ అ మేజర్ కన్సర్న్ అండి మాకు. సో ఇప్పటికైనా అధికారులు కొంచెం మేల్కొని కొంచెం యాక్టివ్గా పనిచేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. చూస్తున్నాం కదా కేవీఆర్ వ్యాలీలో పూర్తిగా అటు చెరువు నుంచి వస్తున్నటువంటి వాటర్ని ఎప్పుడైతే స్టాప్ చేస్తారో అప్పుడు కాలనీలోకి కొంతమంది వరద నీరు రాకుండా ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా ఏం జరగలేదు. ఈ కాలనీని డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత అటు ప్రజాప్రతినిధులది, అదేవిధంగా అధికారులే ఉంది. ఇలా నీట మునిగినప్పుడు కనీసం ఆ ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మా డిమాండ్ ఒక్కటే, ఈ కాలనీలోకి అటు చెరువు నుంచి వస్తున్నటువంటి ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది రాకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత.